रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. ఎలా ఉన్నారు అంటే కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యానం ఆ నలుగురే శిష్యరూపంగా వస్తున్నారు. అంటే కథలో అట్లా వేదాంతం ఉంటుంది, పరమార్థం. వాళ్ళు కేవలంగా నలుగురు శిష్యులు వచ్చారు, కథలో అది. విమర్శించుకుంటే ఎవరండి ఆ నలుగురు మార్గం? ఇప్పుడు ఎవరికైనా సరే మార్గం చూపించేవారు వీరే. మనకు కూడా కర్మ మార్గం చూపిస్తుంది, భక్తి మార్గం చూపిస్తుంది, ధ్యానము మార్గం చూపిస్తుంది, జ్ఞానం మార్గం చూపిస్తుంది. ఈ నాలుగిట్లో ఏదో ఒకటిని అనుసరించి మనం పోవాలి, మన సాధన ఉంటుంది. ఆ విధంగా ఈ నలుగురు ఎలా ఉన్నారట? 4 వేదాల్లాగా ఉన్నారు. అర్గ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేద రూపంగా 4 వేదాలుగా ఉన్నారండి వాళ్ళు. ఆ విధంగా తద్విద్ది ప్రణిపాతేనా అని వారు నలుగురు మార్గం చూపిస్తూ ఉంటే వచ్చారండి. ఎలా ఉన్నారు చూడండి. అరణ్యవాసంలో అరణ్యాల మధ్య ఎట్లా అయితే పొలాల మధ్య కాలిబాటలు ఉంటాయో ఆ కాలిబాట మీద వెళుతున్నారు రామ సీతాలక్ష్మణులు. ఎట్లా వెళుతున్నారో కూడా వర్ణించి చెబుతున్నాడండి తులసీదాసు. అదెందుకండి చెప్పాలి? ఎవరో ఎలాగో వెళ్తారు. ఒకప్పుడు రాముడు ముందు ఉండొచ్చు, మరొకప్పుడు లక్ష్మణస్వామి అగ్రణి, గ్రామణి, శ్రీమాన్ వారు రావచ్చు. సీతాదేవి అప్పుడు మధ్యలో ఉంటుంది. ఒక ముందొకళ్ళు వెనకాళ్ళు సీతాదేవి మధ్యలో ఉండొచ్చు, లేదు ఆమె ముందుకు రావచ్చు. ఇట్లా ఎలాగైనా ఉండొచ్చు కదా. అది పెద్ద విశేషమా? ఇవాళ ఒకచోట ఒక కుర్చీలో కూర్చున్నారు, కొంచెం ఆలస్యంగా వచ్చే ఈరోజు కూర్చున్న జాగాలో మరొకరు వచ్చి కూర్చున్నా, ఏమయ్యా ఇది నాదు నువ్వు లే అని అంటారా? అనం కదా. వేరే చోట కూర్చోట్లా, అది పెద్ద విశేషమా? కానీ రామకథ చెప్పేటప్పుడు అందులో కూడా ఎంతో వైరాగ్యము, వేదాంతం చూపించారు. చాలా గొప్ప మాట అండి. आगे राम लक्षण बन पाछे तापस बेश बिराजत काछे उभय बीच सिय सोहति कैसे ब्रह्म जीव बिच माया जैसे. అరణ్య మార్గంలో రామచంద్రమూర్తి ఆగే అంటే హిందీలో ముందు, పీచే అంటే వెనకాల. రాముడు ముందు ఉన్నాడు, లక్షణ బనే పాచే లక్ష్మణస్వామి వెనుకగా ఉన్నాడు, అమ్మ మధ్యలో ఉంది. ఉభయ బీచ్ శివ సోహతి. ఈ ఉభయులకి మధ్యలో సియా అంటే సీతాదేవి, ఈవిడ పరమశోభాయమానంగా ఉంది. ఎలా ఉన్నది అంటే బ్రహ్మకి బ్రహ్మకి జీవునికి మధ్య మాయ ఉన్నట్టుగా రామునికి లక్ష్మణస్వామికి మధ్య సీతాదేవి ఉన్నది. ఇది వేదాంతం. వేదాంతంలో చాలా ప్రధానమైన ఘట్టం ఇది. వెనకాల జీవుడున్నాడు లక్ష్మణస్వామి, రామచంద్రమూర్తి ముందుగా నడుస్తుంటే ఎలాగైనా సరే మా అన్నగారిని చూడాలి, అది చూడందే ఉండలేడు. రామదర్శనం ఇట్లా అంటాడు, ఈ సీత అడ్డం వస్తుంది. అయ్యో వదిన ఏమంటాడు వదిన గారిని, ఇలా ఇటు వచ్చేస్తోంది ఆవిడ. ఎంత ప్రయత్నం చేసినా రామదర్శనం కావటల్లా. ఎందుకయ్యా అంటే మధ్యలో మాయ ఉంది. మమ మాయ, ఇది అర్థం దానికి.
జీవుడు బ్రహ్మని కలవలేకపోతున్నాడు మాయ కారణం చేత. ఆ మాయ తప్పుకుంటే తప్ప జీవునికి బ్రహ్మదర్శనం లేదు. జీవో బ్రహ్మైవ నాపరః శ్లోకార్థైన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. కోట్ల 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 గ్రంథముల యొక్క సారాన్ని అర్ధ శ్లోకంలో చెప్పాడు శంకరుడు. ఓన్లీ హాఫ్. అర్ధ శ్లోకం అంటే 16 అక్షరాలు అరశ్లోకం. ఏమిటా 16 అక్షరాలంటే ఇది సమస్త వేద ఉపనిషత్ పురాణ కావ్య సారం. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇది బాగా మనస్సుకు పట్టడానికే ఈ కథలు, వేదాంతం. అందువలన అలా వెళుతున్నారట. మాయ వల్లనే జీవబ్రహ్మలకి భేదం కలుగుతున్నది, మాయ వల్ల. అంచేతనే విభాగం. బ్రహ్మ వేరు, జీవుడు మనం వేరేగా ఉన్నాం, పరమాత్మతో కలిసి లేవు. మనల్ని వేరు చేసింది ఎవరు? మాయ. బ్రహ్మ దృష్టిలో మాయ లేదు. ఎంతసేపటికి రామచంద్రమూర్తి ముందు ఉన్నారు కనుక ఆయన ముందు చూపు చూస్తుంటే ఆయనకి మాయ కనిపించదు. కానీ లక్ష్మణస్వామి వెనక ఉండబట్టి, వారిద్దరి మధ్య సీతాదేవి ఉండబట్టి లక్ష్మణస్వామికి కనిపించేదే మాయ. ఆవిడ ముందుందిగా, చూడండి. ఇలా ఎందుకంటున్నారు? జీవ దృష్టిలోనే మాయ, మన దృష్టికే మాయ, పరమాత్మకు మాయ ఉండదు. ముందున్న రామునికి చూడండి, రామచంద్రుడు ముందు నడుస్తుంటే సీతను చూడడు, మాయను చూడ్డు ఆయన. వెనకాల ఉన్న లక్ష్మణస్వామి ఆ దృష్టి అంతా సీత మీద. అయితే ఆయన ఒక చిట్కా తెలుసుకున్నాడు, గృహ వైద్యం. ఏమిటా చిట్కా అంటే అమ్మవారిని పాదాలు మాత్రమే చూస్తాడు లక్ష్మణస్వామి, పాద దర్శనం. సీతాదేవి పాదాల మీద ఆయన దృష్టి. అలా ఉంటే ఆ మాయ తొలగిపోతుంది. ఆ విధంగా గొప్ప వేద ఉపనిషద్ రహస్యాన్ని కేవల కథలో జోడించి చెబుతున్నాడు మహాభక్తుడు, మహాజ్ఞాని తులసీదాస్. ఈ విధంగా సాగిపోతున్నారు. ఓంకార ఇవ వర్ణానాం కవీనాం ప్రథమో ముని. అన్ని అక్షరాల్లోకి ప్రథమాక్షరం ఓంకార్. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం అని ఓంకారం. ఆ ఓంకారంలోంచి వేదాలు వచ్చినాయి. ఓంకారంలో నుంచి వేదాలు, ప్రణవం అంటారు. అక్షరాలలో ఓంకారం ఎలా ప్రథమమైన అక్షరమో, కవులందరిలోకి ప్రథమంగా కవి వాల్మీకి. వాల్మీకి తర్వాతే ఇతరమైనటువంటి కవులు. ఎంత గొప్పవాడంటే ఈయన పశ్య దేవస్య కార్యం న మమార న జీరియతి. ఏ క్షణంలో రామచంద్రమూర్తి స్మరణం చేస్తూ ఈయనగారు రామాయణాన్ని రచించాడో వేల వేల సంవత్సరాలు అయినా కూడా ఈ రామాయణానికి వృద్ధాప్యం లేదు, మరణం లేదు. మొట్టమొదటి మరణానికి ముందు వృద్ధాప్యం వస్తుంది, అంటే అంతవరకు బతికుంటే. కానీ రామాయణానికి ఓల్డేజ్ లేదు. ఓల్డేజ్ రామాయణానికి లేదు కనుక ఓల్డ్ హోముల్లో నన్ను పడేస్తారు అన్న భయం దానికి లేదు. నా జీరియతి, దానికి వృద్ధాప్యం కూడా లేదు, మరణం కూడా లేదు. భరద్వాజ ఆశ్రమం అక్కడి నుంచి బయలుదేరి రామచంద్రుడు లక్ష్మణ సీతా సమేతంగా వాల్మీకి మహర్షికి వచ్చారు. ఇంకా ఇట్లా అండి, మహర్షుల ఆశ్రమాలన్నీ దర్శిస్తాడు రామచంద్రమూర్తి. వారందరి ఆశీస్సులు పొందుతాడు. ఎందుకయ్యా ఈ ఆశీస్సులు వారి ద్వారా అంటే రావణవధ,
శక్తి కావాలి. శక్తి ఏ రకమైనటువంటి శక్తి కావాలన్నా పెద్దల యొక్క ఆశీస్సులు ఉండాలి. మనందరికీ అది ఆదర్శం. తుమ్మ త్రికాలదర్శి మునినాథ విశ్వబదరజిమి తుమ్హరే హాథ. పర్ణశాలలోకి వచ్చాడు, వాల్మీకి ఆశ్రమానికి కూర్చోబెట్టాడు. వాల్మీకి కందమూల ఫలాలని ఫలహారంగా ఇచ్చారు. ఆ ఆహారాన్ని తీసుకున్నారు. సంతోషంగా ఎంత ఆనందపడ్డాడు వాల్మీకి మహర్షి. విశ్రమించారు కాసేపు ఆశ్రమంలో. రామచంద్రుడు ఉన్నాడు, మహర్షి తుమ్హ త్రికాలదర్శి, మీరు త్రికాలదర్శులు కదా అన్నాడు. 3 కాలాలని మీరు చూడగలరు. గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు మీకు, కానీ చెప్పరు. త్రికాలదర్శులు. విశ్వబదర జిమి తుమ్హరే హాథ. ఈ విశాలమైన విశ్వము అంతా మీ చేతిలో ఎలా ఉంటుంది? బదర అంటే రేగుపండు. చేతిలో రేగుపండులాగా ఈ సమస్త సృష్టి మీ చేతులలో ఉంటుంది కదా అంటున్నాడు రాముడు, వాల్మీకి మహర్షి. మామూలుగా అయితే ఆమలకం అంటారు. ఆమలకం అంటే ఉసిరి. కరతల ఆమలకం. సరే, ఇక్కడ ఆమలకానికి బదులు రేగు, బదరి అలా ఉంటుంది కదా మహానుభావ. ఇంకా మేము ఈ పూట విశ్రాంతి ఇక్కడే తీసుకుంటాం. ఈ రాత్రి మకాం, తెల్లవారు మేము బయలుదేరుతాము. అట్టి సమయంలో సరే విశ్రమించారు. తెల్లవారింది. అనుష్ఠానాలన్నీ అయిపోయిన తర్వాత రామచంద్రుడు వాల్మీకి మహర్షితో ప్రశ్న వేస్తున్నారు. భరద్వాజుడిని ఎట్లా అయితే అడిగారో అదేవిధంగా ఇక్కడ అడుగుతున్నారు. మహానుభావ, పూర్వపుణ్య విశేషం వల్ల మీ దర్శన భాగ్యం మాకు కలిగింది. అరణ్యవాసానికి మేము వచ్చాము. తదుపరి మేము ఎక్కడ సుఖంగా ఉండగలమో ఆ ప్రదేశం మీరు చెప్పండి అని 3 మహర్షుల్ని ఇట్లా అడుగుతాడు. మేము ఎక్కడ ఉండాలో చెప్పండి. ఏ స్థలంలో మేము నివసిస్తే మాకు సుఖంగా ఉంటుంది, మీరు ఆజ్ఞ ఇవ్వండి, ఆ రకంగా మేము నెత్తిన పెట్టుకుంటాం మీ మాట. అలా అడుగుతున్నారండి. ఆశ్చర్యం కలిగింది వాల్మీకి మహర్షికి. ఏమిటి ఇలా అడుగుతున్నాడు? సర్వజ్ఞుడే పరమాత్మ. సర్వజ్ఞ, సర్వం జానాతి, అంతా తెలుసు పరమాత్మకి. నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటే, వాల్మీకి చూడండి, వాల్మీకి ఆశ్రమంలో ఒక వాల్మీకి కాదు, పూర్వము ఎందరు మహర్షుల యొక్క ఆశ్రమాలు ఉండేవో వాటికన్నిటికీ ఒక ప్రత్యేకత అండి, ఒక స్పెషాలిటీ. ఏమిటి అది అంటే, ఆశ్రమములలో పరస్పర వైరము, శత్రుత్వము కలిగినటువంటి జంతువులు కూడా కలిసిమెలిసి ఉండేవి. అది మహాప్రభావం, మహర్షుల యొక్క తపశక్తి. చాలా చిత్రం అండి. ఎట్లా లేళ్ళు, పులులు కలిసి ఉండేవి, శునకములు, మార్జాలాలు, పిల్లులు కలిసి ఉంటాయి. పాము, ముంగిస పాము కనిపిస్తే ముంగిస వదిలిపెడుతుందా? ముంగిస చిత్రం చూడండి, పాముని తినదు, చంపుతుంది. సింహము, ఆవు కలిసిమెలిసి ఉంటున్నాయి ఆశ్రమాలలో. స్వాభావికమైన వైరాన్ని మరిచిపోయి చాలా సఖ్యత అలా జీవిస్తున్నాయి. ఏమిటి కారణం? చాలా ముచ్చట అనిపించింది రామచంద్రునికి ఆ మహర్షుల యొక్క ఆశ్రమం, చెడు అరణ్యవాసం. ఎంత ఆనందించాడో రామచంద్రమూర్తి. మనకు అలా కలుగుతుందా?
రాజ్యం ఉండాలి, ఇళ్ళు వాకిళ్ళు ఉండాలి, అక్కడ అన్ని సంభారాలు ఉండాలి, ఇంట్లో కూడా ఏది లేకపోయినా అసంతృప్తి. రామచంద్రునికి అరణ్యంలో ఏముందండి, ఇంత ఆనందం. మునీశ్వరుడు తపస్సాధన వల్ల క్రూర మృగాలు కూడా సాధువులుగా బ్రతుకుతున్నాయి, అక్కడ మారిపోతున్నాయి. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అని ఒక సిద్ధాంతం, యోగ దర్శనం. పతంజలి యోగ దర్శనంలో ఇదొక సూత్రం. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. ఎక్కడ అహింస 100% ఉంటుందో అక్కడ పరస్పరము జంతువులకు వైరం పోతుంది. అలా వర్ణించారు. వాల్మీకి మహర్షి సంతోషంగా, రామా సాధు సాధు బోలే మునిరావు, ముని జ్ఞాని, మహాముని మహాజ్ఞాని అయిన వాల్మీకి, ఆహా అంటే నీ ధన్యుణ్ణయ్యానయ్యా, నన్ను పరీక్షించాలి అనే ఉద్దేశంతో ఇట్లా అడుగుతున్నావా, ఎక్కడ ఉంటే మాకు సుఖంగా ఉంటుంది అని. ఓహో, నీ మాయ మాకు తెలుసు, ఈ మాయ మాటలు నేను పడను, నమ్మను, విశ్వసించను అన్నాడు. ఎందుకని? ఎక్కడైనా మంచి ప్రదేశం చూపించండి అంటే అసలు నువ్వు లేని జాగా ఏదో చెప్పు అన్నాడు ముందు. వాల్మీకి మహర్షి, నన్ను గురుడి గుర్తిస్తున్నావు మాయలో పడేసి, అలా నో. మహాజ్ఞాని వాల్మీకి, నువ్వు లేనిది ఎక్కడో చెప్పు ముందు, అలా అడిగారండి. కనుక రామా, నీ స్వరూపము వాచామగోచరం, మనోవాచామగోచర. ఆ విధంగా చూడండి, ఈయన ఎక్కువగా మాట్లాడలేదుట వాల్మీకి మహర్షి, చాలా పరిమితంగా. ఎందుకని? జ్ఞాని ఎప్పుడు పరిమితంగానే మాట్లాడతాడు. అజ్ఞాని ఉంటాడే సొల్లు వాగుడంతా వాగుతుంటాడు, పనికిరాని చెత్త చెదారం. చాలామంది అండి, అంటే బ్రత్ ఎంత వేస్ట్ అయి, శక్తి ఎంత వృధా అవుతోంది అంటే పనికిరాని మాటలు, కబుర్లు. సాధ్యమైనంత వరకు ఒంటరిగానే ఉండే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయాలి. పని పాటలు చేసుకుంటూనే. ఒంటరితనం గొప్పది, ఎందుకంటే ఈ పనికిరాని మాటలు ఉండవు. ఏకాకీ విచరిష్యామి కుమారి కంకణం యథ అని భాగవతంలో అంటారు. కనుక జ్ఞాని అయినటువంటి వాల్మీకి మహర్షి చాలా పరిమితంగా మాట్లాడారు. నేతి నేతి నిగమ కహ, ఈ విధంగా స్తోత్రం చేశాడు వాల్మీకి మహర్షి. విధిహరి శంభు నచావనిహారే రామ బ్రహ్మ పరమార్థ రూపా. రామా, మీరెంత గొప్పవారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా మీరు ఆటలు ఆడిచ్చేవారు కదా అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే లెక్కలేదు, దిక్కులేదు, మనం ఎంత? వాళ్ళని కూడా ఈయన గారు పరబ్రహ్మ రాముడు. అలాంటి నువ్వు పరంభావం అజానంత మమ భూత మహేశ్వరం. గీతలో అంటాడు పరమాత్మ, అవజానంతి మాం మూఢా మానుషీం తనుం ఆశ్రితం. మూఢా, మూఢులు అజ్ఞానులు ఏమనుకుంటారు? పరమాత్మ అంటున్నారు, మా స్వరూపం వారికి ఏం తెలుసయ్యా? అవజానంతి మాం, అర్థం చేసుకోలేరు. ఉపరి నన్ను అవమానిస్తారు. ఏ విధంగా అంటే, ఓహో ఏదో మానవుడు, మనిషి, ఈయన గారు కూడా ఒక మనిషే కదా, మనిషిగా ఉన్నాడుగా, అలా అనుకుంటారు. రామ కృష్ణ అవతారాలలో అంతేగాని సాక్షాత్ పరబ్రహ్మ ఇలా వచ్చాడు అని వాళ్ళకి గుర్తించలేరు. అలా అంటున్నారు. మమ భూత మహేశ్వరం, అలాంటి రూపాన్ని వీరు చిదానందమయ దేహు తుమారి బిగత వికార జానాధికారి. చక్కని స్తోత్రాలండి రామచరిత మానసంలో. ఇప్పుడు అన్నారు,
భక్తుల యొక్క హృదయాలను చందనము వలె చల్లపరిచేటటువంటి రామా అలా అన్నారట. వేసవిలో జ్యేష్ఠమాసంలో 145, 46 అట్లట్లట్లా టెంపరేచర్ బాగా వృద్ధిలో ఉన్నప్పుడు తాపం భరించలేవండి. చర్మము మంట పుడుతూ ఉంటుంది, మంట. అట్టి సమయంలో ఒంటికి గంధం ఒరిజినల్. ఇప్పుడు ఇవాళ ఏంటంటే రంపపు పొడి గంధంగా అమ్ముతున్నారు, రంపం పొడి. దానిలో కొద్దిగా సెంటు వేసి 25, 30 అలా అట్లనే డబ్బులు వస్తున్నాయి. అవి ఉండేవా చచ్చేవా, అవి ఎప్పుడో పుట్టి మునుగుతుంది. అలా కాకుండా గంధపు చెక్క, అది అరగతీసే రాయి సాన అంటారు. సాన మీద అరగతీసి గంధము ఒంటికి పూసుకుంటే తాపం పోతుంది. అట్లా రామచంద్రుడు, రాముని యొక్క తత్వము భక్తుల యొక్క హృదయాలకి శీతలత్వం, చల్లదనం కలిగించేటటువంటి మహానుభావ. ఎత్ర మే సుఖవాసాయ భవేత్ స్థానం వదస్వ. అలా అడిగేప్పటికీ వాల్మీకి మహర్షి చెబుతారండి, ఫలానా చోట మీరు ఉండండి, విధస్వ కర్ణాయుతం ఏషమే వరః. చాలా గొప్ప ప్రభు చరిత్ర సునివేకో రస్య రామలఖన సీతామన బస్య. స్వామి ఆంజనేయ స్వామి అక్కడ కూర్చుని రామకథ వింటున్నారు. అంత ఇష్టం వాల్మీకి. వాల్మీకి 9 రకాల భక్తులలో కీర్తన భక్తితో తరించాడు వాల్మీకి. శ్రవణ భక్తితో తరించింది పరీక్షణ్ మహారాజు, ఇంకా ఎందరో. శ్రవణం వల్ల, కీర్తనతోటి శ్రీశుకుల వారు, వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, వీరంతా కీర్తించారు పరమాత్మని. ఆ విధంగా వాళ్ళు తరించారు. అట్లా సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. ఒకరు కపీశ్వరుడు, మరొకరు కవీశ్వరుడు. కవులకు ఈశ్వరుడు వాల్మీకి, కపులకు ఈశ్వరుడు ఆంజనేయ స్వామి. వీరిద్దరికీ నమస్కారం. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. భక్తవత్సల భగవానికి. త్వన్నామ జపతో రామ న తృప్యతి మనోమమ. హనుమ అంటాడు, రామా ఎంత జపం చేసినా నీ నామాన్ని నాకు తృప్తి కలగటం లేదయ్యా అంటున్నాడు. నా తృప్యతి మనోమమ, నా మనస్సుకి తృప్తే లేకుండా ఉంది. అంత నామం, భగవన్నామం, ఆంజనేయుడు. త్వన్నామ జపత. భాగవతంలో ఒక భక్తుడు ఉన్నాడు, పృథువు అని పేరు వానికి. చతుర్థ స్కంధంలో వానికి కథ వస్తుంది. పృథువు అంటాడు, శ్రీ మహావిష్ణువు దర్శనమైంది. సాక్షాత్తు పరమాత్మ, పృథు ఏదైనా నువ్వు వరం కోరుకో అన్నాడు. ఇట్లా అడుగుతాడు దేవుడు. ఆయనకి భగవంతునికి ఆనందం కలిగితే ఏదైనా ఇస్తాడు. భక్తునికి సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు వరాలు ఇస్తాడు. ఆనందించాడు పృథు, గొప్ప రాజు, విష్ణుమూర్తి యొక్క అవతారం, అంశావతారం. ఆ పృథువుని అడిగాడు స్వామి, అరే కోరుకో అన్నారు. భాగవత భక్తులు చూడండి, చిత్ర విచిత్రమైన కోరికలు. మనం అసలు ఊహించలేం, అలా కోరుకుంటారు. మన కోరికలు మనకు తెలుసు కాబట్టి, తెలుసుగా మనం అడిగేవి ఇళ్ళు వాకిళ్ళు, నగ నట్ర, పొలాలు, ఇవిగా. భాగవత భక్తులు ఏవి అడగరు. పృథువు వీడు అడుగుతున్నాడు, స్వామి ఇప్పుడు నాకు 2 చెవులున్నాయి,
ఇవి మాకు చాలటం లేదు, ఒక 10,000 చెవులు నువ్వు నాకు ఇయ్యి అని కోరాడు. 10,000 చెవులు ఇమ్మన్నాడు పృథువు భాగవత పురాణంలో. పరమాత్మకి అరే బ్లాంక్ అయిపోయింది ఆయన మైండ్. ఆమె అన్నాడు సరిపోతాయా అన్నాడు. చాలా, ఏదో సర్దుకుంటాలేండి, 10,000 కంటే 10 లక్షలు ఇమ్మంటే మీకు కష్టమేగా, నాలాంటి భక్తులు ఇంకా చాలామంది ఉంటారుగా, ఇలాగే వాళ్ళు చెవులు ఈ అని కోరినప్పుడు ఉన్న చెవులన్నీ అయిపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? కనుక ఏదో 10,000 చెవులతో నేను అడ్జస్ట్ అవుతాలే. 10,000 ఇస్తే అడ్జస్ట్ అవుతాడు ఈ పెద్ద మనిషి. చూడండి ఏమి చిత్రమైనటువంటి కోరిక. అలా అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా 10,000 కావాలని కోరుతున్నాడు? అసహజం కాదా? దాని భావం ఏమిటి? దీని భావమేమి తిరుమలేశ అంటే దాని సమాధానం చెబుతున్నారు. 10,000 చెవులతో భగవంతుని యొక్క కథాగానం, ఈ కథ వినాలి. అయ్యా ఉన్నది 2 కదా, 2నే 10,000 చేసుకుని వినాలి. అంటే అంత ఎక్కువగా వినమని అర్థం. 2 చెవులు ఎందుకున్నాయి అంటే లోకాభిరామాయణం, ప్రాపంచిక లౌకిక కథలు, కమామిష్యులు, ముచ్చట్లు అవి వినమని కాదు, పరమాత్మ గురించి వినాలి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః అని వేదం ఉంటున్నది. భద్రం కర్ణేభిః శృణుయామ, ఈ 2 చెవులతో భద్రుడైన రాముణ్ణి గురించి వినాలి. రామభద్ర అంటాం, వాణ్ణి గురించి వినాలి. అందువల్ల ఈ భక్తుడు 10,000 చెవులు కోరాడు. ఇంకా ఇంకా చిత్ర విచిత్రమైన కోరికలతో ఉంటూ ఉంటారు. అట్టి సమయంలో జో నహి కరై రామగుణ గాహ జీహుసు దాదురు జీహి సమాన. తులసి అంటున్నాడు, ఎవడైతే నాలుకతోటి పరమాత్మ యొక్క గుణగణాలని కీర్తించకుండా ఉంటాడో, గుణకీర్తన సంకీర్తన భక్తి అది లేని వాని యొక్క నాలుక కప్ప నాలుకతో సమానం అన్నారు. కప్పకి నాలుక ఉంటుందిగా, బావురు 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 అంటుంటుంది, అట్లా కప్ప నాలుక అయిపోతుంది. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ. చక్రిపద్యంబులు చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర. కప్పలకి నాలుకలు ఉంటాయిగా, మన నాలుకలు కప్ప నాలుకలుగా అయిపోతుంది పరమాత్మ యొక్క గానం గుణగానం చేయకపోతే. జిహ్వాసతి దాదురుకే వసూత నచోపగాయంతి ఉరుగాయ గాథా. భాగవత పురాణం. ఈ భాగవతంలో ఉన్న భావాలన్నీ తులసి ఇక్కడ తెచ్చిపెట్టాడు. అంటే కృష్ణ కథలో ఉన్న ముఖ్యమైన విషయాలని రామకథ అందించేశాడు. ఆ విధంగా పరమాత్మ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం నుంచి బయలుదేరుతారు. భగవంతునికి కావాల్సింది పెట్టుపోతలు కాదండి. జీవునికి దేవునికి ఎంతో తేడా, తారతమ్యం, భేదం ఉన్నది. ఎంత భేదం అంటే హస్తి మశక అంతరం అంటారు. హస్తి మశకం అంటే ఎక్కడ ఏనుగు శరీరము, ఎక్కడ దోమ. మశకం అంటే దోమ. ఎంత ఈ దోమకి ఏనుగు ఎంత తేడా ఉందో జీవునికి దేవునికి అంత తేడా, మనకి దేవునికి. ఏ విధంగా? పరమాత్మకి మన భక్తి కావాలి, ఇంకేమి కోరడు ఆయన. అది ఆయన కోరితే ఇవ్వగలమా? మన దగ్గర ఏముందండి ఇవ్వటానికి? ఆయన ఇచ్చిందేగా ఇప్పుడు మన వద్ద ఉన్నదంతా. ఏమి ఇవ్వలేం. అంచేత పరమాత్మ కోరేది భావము, అంటే భక్తి. భావగ్రాహి జనార్దన. పెట్టుపోతలు పరమాత్మకు అవసరం లేదండి. కొండంత దేవుడికి కొండంత పత్రితో
పూజ చేయలేము మనం. తృప్తిపడతాడు ఆయన. ద భావగ్రాహి జనార్ద్ మహామంత్రజోయి జపత మహేషు ఏ రామమంత్ర జపంత సంత అనంత జన మన రంజన. తులసిదాస్ అంటాడు, సప్తకోటి మహామంత్రా చిత్త విభ్రమకారకా రామయేవ పరో మంత్ర. గొప్ప మాట ఇది.